హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దసరాకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు ఈఆర్సీపై ముఖ్య ప్రకటన అండి. ఇప్పుడే అప్డేట్ రావడం జరిగింది. దీని గురించిన తాజా సమాచారం వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే మనం వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన తాజా అప్డేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ఇప్పుడు వివరాల్లోకెళ్ళినట్లయితే దసరాకు ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిల గురించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన వివరాలైతే తెలుసుకుందాము. సో, ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరాకు నూతన పీఆర్సీతో పాటుగా డీఏ ప్రకటించాలని చెప్పేసి ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్ ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. సో, ఈ విధంగా ఒక జిల్లా కార్య సమావేశం అయితే జరిగిందనమాట. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలను ఆధారంగా జేఏసీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని అయితే పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ, డీఏ ఇతర బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు, అలాగే పీఎఫ్ సాధన, పోస్టింగ్ అప్‌గ్రేడింగ్ కోసం 4 దశల్లో పోరాటం అయితే చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కళాధర్ తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్‌ను కూడా వారైతే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపాధ్యాయులపై ఈ యాప్స్ భారాన్ని పెరిగిందండి. సో, ఇది బోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్నయితే చూపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు పాఠశాలల నిర్వహణకు గ్రాంట్ విడుదల చేయాలని కూడా ఈ మేరకు వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ, అలాగే జిల్లా అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు గారు తదితరులైతే పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దసరాకి సంబంధించి ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ వంటి బకాయిల విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్న విషయం ఏంటంటే, మొత్తానికి వీటి గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసిన అంశం అండి. సో, దసరాకైతే ముఖ్యంగా ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, పీఆర్సీని కూడా 11 పీఆర్సీ అరియర్స్ ఏవైతేనేమి, అలాగే డీఏ బకాయిలను కూడా విడుదల చేయాలని అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వీటిపైన రేపు జరగబోయే 10వ తేదీన జరగబోయే క్యాబినెట్ భేటీలో ముఖ్య నిర్ణయం అయితే విడుదల చేయబోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.